వెల్కమ్ టు సుమన్ టీవీ. బీసీ రిజర్వేషన్ల పైన తెలంగాణ ప్రభుత్వం హైకోర్టులో వచ్చిన స్టేని సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని ఆలోచిస్తోంది. సోమవారం రోజు సుప్రీంకోర్టుకు వెళ్ళే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. నిజంగా హైకోర్టు చెప్పిన అభ్యంతరాలనే సుప్రీంకోర్టు చెబుతుందా, లేకపోతే హైకోర్టు ఇచ్చిన స్టేని సుప్రీంకోర్టు వెకేట్ చేసే అవకాశం ఉందా? ఈ అంశాలన్నింటిపైన మనతో మాట్లాడడానికి సీనియర్ అడ్వకేట్ దివాకర్ రెడ్డి గారు మనతో లైవ్లో అందుబాటులో ఉన్నారు. దివాకర్ రెడ్డి గారు నమస్కారం సార్. నమస్తే అండి. దివాకర్ రెడ్డి సార్, ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్ళాలని గవర్నమెంట్ ఆలోచిస్తుంది. సుప్రీంకోర్టుకు వెళ్ళిన తర్వాత కూడా ఇటువంటి సిచ్యువేషన్ ఉంటుందా, లేకపోతే సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ అంటే స్టే సుప్రీంకోర్టు వెకేట్ చేసే అవకాశం ఉందా? ఇక్కడ హైకోర్టు రీజన్ ఆర్డర్ పాస్ చేసిందండి. సుప్రీంకోర్టులో ఏం జరుగుతుంది అనేది మనము అనలైజ్ చేయడానికి లేదు. బట్ హౌఎవర్ ఐ థింక్ సుప్రీంకోర్టు మే నాట్ ఇంటర్ఫియర్, ఎందుకంటే రీజన్ ఆర్డర్ అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఫైనల్ ఆర్డర్ కాదు, ఇంట్రిమ్ స్టేజ్ లో. అండ్ సుప్రీంకోర్టు ఆర్డర్ కి అనుకూలంగానే ఇక్కడ హైకోర్టు ఈ స్టే విధించడం జరిగింది. సో ఐ డోంట్ థింక్ సుప్రీంకోర్టు విల్ రియల్లీ ఇంటర్ఫియర్ ఇన్ దిస్ మ్యాటర్. కానీ గవర్నమెంట్ చాలా స్పష్టంగా చెప్తోంది, మేము అసెంబ్లీలో చట్టం చేశాము, 42% రిజర్వేషన్ ప్రకారం ఎంపరిక్ డేటా ప్రకారమే వచ్చాము. సుప్రీంకోర్టు ఏదైతే 3 టెస్ట్ ఉందో ఆ ప్రాసెస్లోనే వెళ్తున్నాము. రాజ్యాంగబద్ధంగా గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం రాష్ట్రపతి దగ్గర 3 నెలలకు మించి ఉన్న బిల్లు చట్టమే అవుతుంది. కాబట్టి ఈ బిల్లుని ఆమోదించకపోవడం కుదరదు, హైకోర్టు పైన మేము సవాల్ చేయబోతున్నామని చెప్తున్నారు. ఇది సాధ్యమేనా సార్? ట్రిపుల్ టెస్ట్ వాళ్ళు క్వాలిఫై కాలేరండి. ట్రిపుల్ టెస్ట్ వాళ్ళు ఫుల్ఫిల్ చేయలేరు. అందుకే హైకోర్టు ఇంటర్ఫియర్ అయ్యి స్టే విధించడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ హైకోర్టు ఓన్లీ ఆ జియో పైన స్టే చేసింది, ఎలక్షన్ నోటిఫికేషన్ పైన కాదు. ఎలక్షన్ మే గో ఆన్, బట్ హౌఎవర్ ప్రపోర్షనేట్ సీట్స్ ఇచ్చి మీరు వెళ్ళండి. ఏదైతే మీరు 50% సీలింగ్ లోబడి మీరు ఎలక్షన్స్ మీరు కండక్ట్ చేసుకోండి అని హైకోర్టు చెప్పింది. ఆ ఎలక్షన్ ప్రాసెస్ లో స్టే చేయలేదు కాబట్టి ఐ డోంట్ థింక్ సుప్రీంకోర్టు విల్ ఇంటర్ఫియర్ ఇన్ దిస్ మ్యాటర్. ఎలక్షన్ ఆపలేదని చెప్పాలా హైకోర్టు? అవునండి, ఎలక్షన్ ఆపలేదు. ఆ 50% సీలింగ్ మీరు దాటిర్రు కాబట్టి ఆ జియోని ఆపింది అంతే. ఎలక్షన్ ప్రాసెస్ ని ఇంటర్ఫియర్ అవ్వలేదు. సాధారణంగా ఇటువంటి పరిస్థితుల్లో ఆల్రెడీ షెడ్యూల్ ఇచ్చారు, 9వ తేదీనే ఎలక్షన్కి ఫస్ట్ షెడ్యూల్లో నోటిఫికేషన్ వచ్చింది. ఇటువంటి పరిస్థితుల్లో సిచ్యువేషన్ ఎలా ఉంటుంది సార్? కోర్టు ఇంటర్ఫియర్ అయింది, లేకపోతే ఎలక్షన్స్ ఆగిపోయినట్టే కనిపిస్తుంది స్పష్టంగా. మనకు వచ్చిన ఆర్డర్ లో కూడా ఎక్కడ మీరు ఎలక్షన్స్ ఆపండి అని చెప్పలేదు, మీరు ఎలక్షన్స్ పెట్టుకోండి. కానీ ఈ 50% సీలింగ్ మీరు దాటిర్రు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కి మీరు ఉల్లంఘించారు. అందుకే మీరు 50% క్యాప్ లోబడి మీరు ఎలక్షన్స్ పెట్టుకోండి అని చెప్పింది కదా క్లియర్ గా. ఇక్కడ కూడా ఎలక్షన్ ప్రాసెస్ లో హైకోర్టు ఇంటర్ఫియర్ అవ్వలేదు. హైకోర్టు డిడ్ నాట్ ఇంటర్ఫియర్ ఎనీవేర్. ఆర్డర్ లో కూడా మీరు ఎక్కడైనా చూసుకోండి, రీజన్ ఆర్డర్ అన్ని సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ని కన్సిడర్ చేసి వాళ్ళు పాస్ చేశారు. కానీ దివాకర్ రెడ్డి గారు, మీరు పిటిషనర్ తరఫున వాదించిన టీంలో ఉన్నారు. అసలు హైకోర్టు ముందు మీరు వాదించిన వాదనలు ఏంటి, అసలు కోర్టును ఎలా కన్విన్స్ చేశారు? పిటిషనర్స్ తరఫున బి మయూర్ రెడ్డి సీనియర్ న్యాయవాది గారు వాదించారు. సీనియర్ న్యాయవాది గారు వాదిస్తూ ఏమన్నారంటే, ఈ జియో అనేది అసలు ఇవ్వడానికి గవర్నమెంట్ కి అధికారం లేదు. ఆర్టికల్ 200 ప్రకారం గవర్నమెంట్ ఈస్ నాట్ కాంపిటెంట్. ఎందుకంటే ఈ జియో తీసుకొచ్చిన డేట్ నుండి గవర్నర్ కి మీరు పంపారు, గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉన్నది. ఏదైతే మీరు తమిళనాడు జడ్జిమెంట్ ని మీరు చూపిస్తూ డీమ్డ్ కన్సెంట్ వచ్చినట్టే, గవర్నర్ పెండింగ్ పెట్టుకున్నాడు కాబట్టి మేము జియో ఇవ్వడానికి మాకు అధికారం ఉంది అంటే, ఆ జియోలో ఎక్కడ కూడా మీరు ఆ డీమ్డ్ కన్సెంట్ గురించి చెప్పలేదు. మోర్ ఓవర్ నోటిఫై చేయలేదు. ఇది అంతా కూడా ఈ ప్రాసెస్ మీరు ఫాలో అవ్వలేరు. టైం లిమిట్ అయిపోకుండానే మీరు అలానే నోటిఫై చేయకుండా మీరు అధికారం లేకపోయినా మీరు ఈ జియో ఇచ్చారు. దాని మా కంటెన్షన్ సపోర్టెడ్ గా మేము సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మేము రిలై అయ్యాము, స్టేట్ ఆఫ్ తమిళనాడు జడ్జిమెంట్. మోర్ ఓవర్ అలానే ఈ ట్రిపుల్ టెస్ట్ మీరు క్వాలిఫై అవ్వలేరు, ట్రిపుల్ టెస్ట్ మీరు ఫుల్ఫిల్ చేయలేరు కాబట్టి ఈ హైకోర్టు దీన్ని స్టే విధించాలి అని చెప్పి మేము చెప్పడం జరిగింది. ఇక్కడ 2 పాయింట్లు కనిపిస్తుంది సార్. గతంలో సుప్రీంకోర్టు ఏం చెప్పింది, 50% సీలింగ్ దాటకూడదు అని ఒకటి చెప్పింది. అదే సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది, రాష్ట్రపతి పరిధిలో కానీ గవర్నర్ పరిధిలో కానీ 3 నెలలకు మించి ఏదైనా బిల్లు ఉందనుకోండి, ఆ బిల్లు చట్టంగా మారినట్టే చెప్పింది. 2 సుప్రీంకోర్టు చెప్పిన మాటలే కదా. దీంట్లో అప్పుడు బీసీ రిజర్వేషన్ బిల్లు పాస్ అయినట్టే కదా? కాదండి, ఎందుకంటే ఈ బిల్ అనేది వచ్చి మనకు 1 మంత్ కాకముందే వీళ్ళు జియో ఇచ్చారు. బేసికలీ 1 మంత్ కాదండి, ఈ ప్రాసెస్ లో మొత్తం 5 months ప్రాసెస్ ఉంది. పారా 255 సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇన్ స్టేట్ ఆఫ్ తమిళనాడు, దాంట్లో ఏం చెప్తారంటే ఆ 5 months ప్రొసీజర్ అది. ఆ 5 months ప్రొసీజర్ తర్వాత కూడా మీరు గవర్నర్ యాక్ట్ చేయకపోతే అప్పుడు మీరు నోటిఫై చేయండి పాస్ అయినట్టు బిల్లు అని చెప్పి ప్రొసీజర్ ఉంది. వీళ్ళు ఎక్కడ నోటిఫై చేశారు, 5 నెలలు ఎక్కడ అయిపోయింది? ఈ ప్రాసెస్ అంతా 5 months ప్రొసీజర్ అండి. 1 month కూడా కాలేదు వీళ్ళు
అంటే గవర్నర్ కి పంపి అంతకన్నా ముందే వీళ్ళు జియో ఇచ్చారు ఈ 42%. Okay. ఇది విరుద్ధం, చట్ట విరుద్ధం అనేది కంటెన్షన్. అంటే దివాకర్ గారు సాధారణంగా రిజర్వేషన్ల విషయంలోకి వస్తే ఇప్పుడు రాజకీయ పార్టీలు రిజర్వేషన్లు ప్రకటిస్తాయి. రాజకీయ పార్టీలు కుల రాజకీయాలు చేయొచ్చు, లేకపోతే ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేయొచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో అన్ని చోట్ల, అన్ని రాష్ట్రాలు, నాట్ ఓన్లీ తెలంగాణ, అన్ని రాష్ట్రాలు రిజర్వేషన్ల ప్రక్రియ ఎలా సాగాలి? రిజర్వేషన్ల పైన ఏదైనా బిల్లు తీసుకురావాలంటే, లేకపోతే ఇటువంటి రిజర్వేషన్లు ప్రకటించాలంటే ఏం ప్రాసెస్ జరగాలి? 50% రిజర్వేషన్ మీరు ఉల్లంఘించి ఇంకా ఎక్కువ రిజర్వేషన్స్ మీరు ఇవ్వాలనుకుంటే రాష్ట్రంలో మీరు ఖచ్చితంగా పార్లమెంట్లో బిల్ చేసి పార్లమెంట్లో పాస్ అయిన తర్వాత 9th షెడ్యూల్లో ఆ చట్టాన్ని పెట్టుకుంటే దానికి జ్యుడిషియల్ రివ్యూ అని ఉంటుంది. జ్యుడిషియరీ కెనాట్ ఇంటర్ఫియర్. ఓకే. సో ఇప్పటికీ ఆ తమిళనాడులో అది చేశారు. ఇది ఒక దేశంలో ఒక తమిళనాడులో తప్పితే వేరే ఏ రాష్ట్రం కూడా అలాంటి చట్టం చేయలేదు. తమిళనాడు చట్టాన్ని కూడా ఇప్పుడు రివ్యూ పెండింగ్ ఉంది సుప్రీంకోర్టులో. సుప్రీంకోర్టులో అది ఇంకా పెండింగ్ ఉంది. సుప్రీంకోర్టు ఏమి ఇస్తుంది అనేది వేచి చూడాలా. బట్ హవెవర్ సో ఫార్ తమిళనాడు ఈస్ ప్రొటెక్టెడ్ బై వే ఆఫ్ 9th షెడ్యూల్. ఓకే. అంటే దివాకర్ రెడ్డి గారు, గతం అంటే తెలంగాణ ప్రభుత్వం కూడా ఏం చెప్తుందంటే, ఏదైతే పంచాయతీరాజ్ చట్టం 2018 ఉందో అందులో ఆర్టికల్ సెక్షన్ 285A ప్రకారం మేము ఆర్డినెన్స్ తీసుకొచ్చాము, గరిష్ట పరిమితిని తొలగిస్తూ ఆర్డినెన్స్ అమల్లో ఉంది కదా అని చెప్తుంది. అప్పుడు వీళ్ళకి రిజర్వేషన్ ఇచ్చే అవకాశం లేదా? ఆర్డినెన్స్ అనేది ఒక్కసారి అసెంబ్లీ సెషన్ స్టార్ట్ అయితే ఆర్డినెన్స్ వ్యాలిడిటీ ఉండదు. అసెంబ్లీ స్టార్ట్ అయింది, సో వేర్ ఇస్ ద క్వశ్చన్ ఆఫ్ ఆర్డినెన్స్? కానీ 6 months వరకు ఉంటుంది అని చెప్తున్నారు గవర్నమెంట్ వాదిస్తుంది. 6 months వరకు ఉంటుందని. కాదండి, ఆర్డినెన్స్ అనేది మీకు అసెంబ్లీ స్టార్ట్ అవ్వకపోతే 6 months వ్యాలిడిటీ ఉంటది. ఓకే. కానీ అసెంబ్లీ స్టార్ట్ అయిన తర్వాత వేర్ ఇస్ ద క్వశ్చన్ ఆఫ్ ఆర్డినెన్స్ అండి. ఆర్డినెన్స్ లైఫ్ ఎక్స్పైర్స్ ఇమీడియట్లీ. ఓకే. సో తప్పు. కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఒకవేళ సుప్రీంకోర్టుకు వెళ్తే ఏమని సవాల్ చేసే అవకాశం ఉంటుంది? ఒకవేళ ఈ ప్యానెల్ కూడా సుప్రీంకోర్టులో వాదించాల్సి వస్తే ఎటువంటి వాదనలు వినించే అవకాశం ఉంది? సేమ్ కంటెన్షన్ రేజ్ చేస్తారండి సుప్రీంకోర్టులో కూడా. మేము అక్కడ హైకోర్టులో రేజ్ చేసినట్టు, అంటే వాళ్ళు చెప్తారు గవర్నమెంట్, మేము హైకోర్టులో చెప్పినాము, మేము కాంపిటెంట్ ఉన్నాము, స్టేట్ ఆఫ్ తమిళనాడు జడ్జిమెంట్ ప్రకారం మాకు డీమ్డ్ కన్సెంట్ వచ్చినట్టు, మేము కాంపిటెంట్, అంటే స్టేట్ గవర్నమెంట్ కి ఎక్స్క్లూజివ్ జ్యూరిడిక్షన్ ఉంది రిజర్వేషన్స్ ఇవ్వడానికి రాజ్యాంగంలో. సో మేము ఇచ్చాము. మా దాంట్లో మా స్టేట్ లో మేము ట్రిపుల్ టెస్ట్ మేము క్వాలిఫై అయ్యాము. మేము ఒక 1-man కమిషన్ అపాయింట్ చేసాము. కమిషన్ ఎంపరికల్ డేటా కండక్ట్ చేసిన తర్వాత ఒక డీటెయిల్డ్ రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ ప్రకారం మేము మా స్టేట్ వెల్ఫేర్ స్టేట్, సిన్స్ ద స్టేట్ హ్యాస్ గాట్ లెజిస్లేటివ్ కాంపిటెన్స్, we can do our own job. Therefore we have issued GO number 9 for the welfare of BC people in the state అని చెప్తుంది. ఎందుకంటే సిన్స్ BC people are majority in our state, and since they are provided with only 23% reservation in the local body elections, more particularly in the gram panchayat and municipalities, therefore state is competent to issue new GO, and we have issued GOMS 9 invoking our powers from constitution అని చెప్తారు వాళ్ళు. ఓకే. సో రేపు అంటే ఒక రకంగా చెప్పాలంటే స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పుడు పూర్తిగా వాయిదా పడ్డాయి అనుకోవచ్చా? మళ్ళీ నోటిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది అనుకోవచ్చా? గవర్నమెంట్ కండక్ట్ చేసుకోవచ్చండి. కోర్టు ఎక్కడ వాయిదా వేయలేదు. ఓకే. చెప్తున్నా, లెట్ మీ బి వెరీ క్లియర్. ఆల్రెడీ రిజర్వేషన్లు ప్రకటించింది కదా GO number 9 ప్రకారం. అవును, మళ్ళీ కొత్త జియోతోని వాళ్ళు నోటిఫికేషన్ వెళ్ళొచ్చు. ఓకే. నోటిఫికేషన్ ఇచ్చుకోవచ్చు. సిన్స్ హైకోర్ట్ హ్యాస్ స్టేట్ GOMS 9, గవర్నమెంట్ ఈస్ ప్రొసీడింగ్ విత్ ఎలక్షన్ ప్రాసెస్ విత్ 50% క్యాప్ అని చెప్పి వెళ్ళొచ్చు. వాళ్ళు 50% రిజర్వేషన్ క్యాప్ తో మేము వెళ్తున్నాము అని చెప్పి వాళ్ళు ఎలక్షన్ ప్రాసెస్ బిగిన్ చేసుకోవచ్చు. కోర్టు ఎక్కడ కూడా మీరు ఎలక్షన్స్ పెట్టకండి, ఎలక్షన్స్ కంప్లీట్ గా స్టే అని చెప్పలేదు కదండి. ఓకే. ఫైనల్గా దివాకర్ రెడ్డి గారు, ఈ 42% రిజర్వేషన్లు సాధ్యమవుతాయి అనుకుంటున్నారా తెలంగాణలో? అనుకుంటున్నారు అది సాధ్యమా కాదా అనే దానిపైన మనం ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేయలేము. టుమారో ఇట్ ఈస్ పాసిబుల్ ఇఫ్ బీజేపీ లెడ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇంటెంట్ పాసిబుల్ అవుతుంది కదండి. ఏముంది, వాళ్ళు అనుకుంటే పాసిబుల్ అవుతుంది. సో ఎందుకంటే దే ఆర్ కాంపిటెంట్, అల్టిమేట్లీ పార్లమెంట్ ఈస్ కాంపిటెంట్, అండ్ ఇఫ్ సెంట్రల్ గవర్నమెంట్ విషెస్ దెన్ ఇట్ ఈస్ పాసిబుల్. అంటే పాసిబుల్ కాదు అని చెప్పడానికి ఏం లేదు. బట్ హవెవర్ ఐ డోంట్ నో వెదర్ కోర్ట్స్ విల్ ఇంటర్ఫియర్ ఆర్ నాట్. ఎందుకంటే తమిళనాడుది పెండింగ్ ఉంది, జ్యుడిషియల్ రివ్యూ పెండింగ్ ఉంది అక్కడ. సో ఇప్పుడు ఇదైతే పాసిబుల్. ఇప్పుడు ఇప్పటికైతే మనం పాసిబిలిటీ ఉంటుంది. అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇఫ్ రియల్లీ విషెస్
అంటే ఇక్కడ ఇవ్వాలి ఎంపరికల్ డాటా వాళ్ళు కండక్ట్ చేశారు, స్టేట్ గవర్నమెంట్ రికమెండ్ చేస్తుంది. అండ్ దిస్ సిన్స్ ద బిల్ ఈస్ పాస్డ్ యునానిమస్లీ వితౌట్ ఎనీ అపోజిషన్ ఫ్రమ్ ఎమ్మెల్యేస్. అండ్ సిన్స్ ద లెజిస్లేచర్ ఈస్ ద విల్ ఆఫ్ ద పీపుల్, ఎందుకంటే లెజిస్లేచర్స్ ఆర్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ పీపుల్ కాబట్టి. సో స్టేట్ లో యునానిమస్ గా ఈ బిల్ పాస్ అయింది. దేర్ ఫోర్ వి హియర్ విత్ ఇంటెంట్ టు పాస్ ఎ బిల్ ఇన్ పార్లమెంట్ అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ఇఫ్ విషెస్ దే క్యాన్ ప్రొవైడ్ 42. చూద్దాం రిజల్ట్ మీరు అన్నట్టు ఎంతవరకు ముందుకెళ్తుందో. ఇది థ్యాంక్ యూ వెరీ మచ్ దివాకర్ రెడ్డి గారు. యా, థ్యాంక్ యూ వెరీ మచ్. అది మొత్తానికైతే రిజర్వేషన్ల పైన ప్రస్తుతానికి పీఠముడి ఉన్నట్టుగానే కనిపిస్తుంది. దీనికి సొల్యూషన్ ఎలా వస్తుందో వేచి చూద్దాం. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.